దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే దేవుడు ఏదైనా చేయగలడు. అది గుర్తుపెట్టు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి అందం, దేవుడిచ్చినటువంటి బలం, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చిన గృహం, దేవుడిచ్చిన బైక్, దేవుడిచ్చినటువంటి వస్త్రాలు, దేవుడిచ్చినటువంటి ఫుడ్, దేవుడు అన్ని వనరులు నీకు సమకూర్చి పెడుతున్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండకపోతే, నమ్మకత్వం కనుక నీవు తప్పితే దేవుడు చేసే ఉగ్రత నుంచి నిన్నెవ్వడు తప్పించలేడు. నిన్నెవ్వడు ఈ భూలోకంలో ఎవడు తప్పించలేడు. గుర్తుపెట్టుకోండి. హఠాత్తుగా వస్తుందంట నాశనం. గర్భిణీ స్త్రీ వేదన తప్పించుకుంటుందా? పురిటిన నొప్పులు ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకోలేరు. దేవుడు అదే ప్రస్తావిస్తున్నాడు. ఒక గర్భిణీ స్త్రీ వేదన కలిగినట్లుగా వారికి